హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెమీ కండక్టర్ల విషయంలో భారత్ ఆత్మనిర్భర్ భారత్ దిశగా కీలక ముందడుగు వేసింది. సుమారు 1.26 లక్షల కోట్ల పెట్టుబడితో 3 సెమీ కండక్టర్ యూనిట్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్లాంట్లను గుజరాత్, అస్సాంలో ఏర్పాటు చేయనున్నారు. రానున్న 100 రోజుల్లో వీటికి సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరగగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం సంబంధిత వివరాలను ప్రకటించారు. తైవాన్కు చెందిన పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్లోని దొలేరాలో సెమీ కండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ 91,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుంది. అస్సాంలోని మోరీగావ్లో 27,000 కోట్లతో టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మరో యూనిట్ నెలకొల్పనుంది. జపాన్కు చెందినటువంటి రెనేసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, థాయిలాండ్కు చెందినటువంటి స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్తో కలిసి సీజీ పవర్ గుజరాత్ సనంత్లో మరో సెమీ కండక్టర్ యూనిట్ 7,600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు వైష్ణవ్. ఈ సంవత్సరం ఖరీఫ్లో రైతులు కొనుగోలు చేసే డీఏపీ, ఫాస్ఫరిక్, పొటాషియం ఎరువులపై 24,000 కోట్లకు పైగా రాయితీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. డీఏపీ బస్తా ఎప్పట్లాగే 1,350 రూపాయలకే లభిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పొటాషియం 50 కిలోల బస్తా 1,670 రూపాయలు, ఎన్పీకే బస్తా 1,470 రూపాయల చొప్పున లభిస్తాయని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.